హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు నైట్ మేర్స్. ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కేవలం మీకు భయపెట్టే అనుభవాలు చెప్పటమే కాదు, ఆ అనుభవాలు మీరు స్వయంగా అనుభూతి చెందేలా చేయటం. దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నిజమైన హారర్ని ఇష్టపడే మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు రాజేష్. నేనొక ఫోటోగ్రాఫర్ని. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏరియాలో ఒక పీజీలో ఉంటాను. చిన్నతనం నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మా నాన్నల కోసం బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా నా ప్యాషన్ని వెతుక్కుంటూ ఫోటోగ్రాఫర్ని అయ్యాను. మోస్ట్లీ నేను హైదరాబాద్ అండ్ వైజాగ్లలో పెళ్ళిళ్ళకి ఫోటోగ్రఫీ చేస్తుంటాను. వైజాగ్లో మా అమ్మా నాన్న ఉంటారు. ఇప్పుడిప్పుడే నాకు ఫోటోగ్రఫీలో ఒక మంచి పేరు రావటం స్టార్ట్ అయింది. వచ్చే ఈవెంట్స్ పెరిగాయి. కనీసం ఎంత కాదన్నా నెలకి 4-5 ఈవెంట్స్ రావటం మొదలయ్యాయి. రోజు రాత్రులు ఫ్రెండ్స్తో బలాదూర్లు చక్కర్లు కొట్టడం, ఎవ్రీ వీకెండ్ కనీసం 1-2 సినిమాలు చూడటం, సంపాదించిన దాంట్లో కాస్త దాచుకోవటం, మిగిలింది ఇంటికి పంపటం. ఇలా లైఫ్ని హైదరాబాద్లో బిందాస్గా గడిపేస్తున్న నాకు ఒకరోజు నా బీటెక్ స్నేహితుడు సూర్య కాల్ చేశాడు. ఏంట్రా మావా, ఎలా ఉన్నావు? అంతా ఫైనా? ఫోటోగ్రఫీ కుమ్మేస్తున్నట్లున్నావు? ఇన్స్టాలో ఫొటోస్ చూస్తున్నానులే అన్నాడు. పర్లేదులేరా, నీలా సాఫ్ట్వేర్ని దున్నేయట్లేదులే, ఏదో అలా అలా బతికేస్తున్నాం అంటూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం. బేసిక్గా విషయం ఏంటంటే, మా సూర్యగాడికి పెళ్లి కుదిరింది. ఈవెంట్ వచ్చి కృష్ణా జిల్లాలో కొండపల్లి దగ్గర ఒక గ్రామంలో అని చెప్పాడు. అంతేకాకుండా, ఈ పెళ్లికి నువ్వు గెస్ట్గానే కాదు రోయ్, ఈవెంట్కి ఫోటోగ్రఫీ కూడా నువ్వే చేయాలి అని చెప్పాడు. జనరల్గా సిటీస్లో తప్ప నేను ఎప్పుడు పల్లెటూరులో ఈవెంట్స్కి ఫోటోగ్రఫీ చేసిందే లేదు. కానీ రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు చూసినప్పుడు మాత్రం ఒక్కసారైనా పల్లెటూరికి వెళ్ళి అక్కడ అందాలని క్యాప్చర్ చేయాలనిపించేది. ఫస్ట్లో కాస్త ఆలోచించినా, సర్లే ఎలాగో ఈ మంత్ పెద్ద ఈవెంట్స్ ఏమీ లేవు, పైగా ఎప్పుడు ఈ సిటీలోనే ఉండే నాకు పల్లెటూర్లని, వాటి అందాలని క్యాప్చర్ చేసేందుకు ఇదొక మంచి అవకాశం అనిపించింది. సో ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్దామని ఫిక్స్ అయ్యాను. బట్ అప్పుడు నేను ఊహించలేదు ఆ ట్రిప్ నా లైఫ్ని మార్చేస్తుందని. ఈవెంట్ని కవర్ చేయడానికి నేను, నా స్నేహితుడు గోపి కొండపల్లి బయలుదేరాం. గోపి కూడా ఒక మంచి ఫోటోగ్రాఫర్. అలా మధ్యాహ్నం 3 గంటలకి కొండపల్లి బస్టాండ్లో దిగామో లేదో, మా ఎదురుగా సూర్యగాడు కారుతో రెడీగా ఉన్నాడు. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లకుండా వాళ్ళ ఊరంతా చూపించాడు. నిజంగా పల్లెటూర్లు అంత అందంగా ఉంటాయని నాకు అప్పటిదాకా తెలియలేదు. మన సినిమాల్లో కంటే చాలా అందంగా ఉన్నాయనిపించింది. దారి మొత్తం ఆపకుండా నేను కారు విండోలోంచి ఫొటోస్ తీస్తూనే ఉన్నాను. నిజంగా ఆ కొండలు, సెలయేర్లు, ఆ స్వచ్ఛమైన గాలి, వీటిని చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఒక్కసారిగా సిటీ లైఫ్లో నేనేం మిస్ అవుతున్నానో నాకు అర్థమైంది. అలా ఒక 2 గంటలు ఊరు మొత్తం తిప్పి చూపించిన సూర్యగాడు వాళ్ళింటికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారైతే నేను నా లైఫ్లో మర్చిపోలేను. నిజంగా మైండ్ బ్లోయింగ్. చుట్టూ కనుచూపు మేర పచ్చటి పొలాలు, మధ్యలో వాళ్ళ ఇంటికి స్వాగతిస్తూ ఒక దారి, దూరంగా అదేదో స్వర్గంలాగా వాళ్ళ ఇల్లు. ఆ సీనరీ చూస్తూ నాకు మాట రాలేదు. నేను గోపి అలా ఆ పొలాల్ని చూస్తూ ఉండిపోయాం. విండోలోంచి ఆ పొలాల్ని చూస్తూ, ఏంట్రా ఇది ఇంత అందంగా ఉంది అని సూర్యతో అన్నాను. కానీ దానికి వాడు ఇష్టని నోటి మీద వేలితో సైగ చేసి నా వైపు కోపంగా చూశాడు. చూసి వాడి చేతికి కట్టుకున్న ఏదో ఎర్రటి గుడ్డముక్కని కళ్ళకద్దుకుని కార్ స్పీడ్ పెంచి వాళ్ళింటికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ దారి మొత్తం ఆ ఎర్రటి గుడ్డముక్కను చూస్తూ ఏదో మంత్రాలు గుసగుసలాడుతూనే ఉన్నాడు. నేను గోపి వెనక సీట్లో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం. అప్పటిదాకా తెగ కుళ్ళు జోకులు వేసుకుంటూ పకపకా నవ్విన సూర్యగాడు సడన్గా అలా వింతగా బిహేవ్ చేయడం మా ఇద్దరికీ అర్థం కాలేదు. కారు దిగాక ఉండబట్టలేక సూటిగా వాడిని అడిగాను, ఏంట్రా బిహేవియర్ అని. దానికి వాడు, లేదు మామ, ఆ దారిలో ఎవ్వరూ మాట్లాడకూడదు అంతే అని టెన్షన్గా భయపడుతూ చెప్పాడు. ఏం, ఎందుకు అని అడిగాను. అదంతే మామ, ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు అని సీరియస్గా నా వైపు చూస్తూ లోపలికి వెళ్ళాడు. వీడికి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందని నేను గోపి మనసులో నవ్వుకున్నాం. ఇంతలో సూర్య వాళ్ళ అమ్మ, నాన్న కూడా మమ్మల్ని పలకరించారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా చిన్నాగాడు.
చిన్నగాడంటే ఎవరో అనుకోకండి, మా సూర్యగాడు పెంచే పెంపుడు కుక్క, ఒక జర్మన్ షెపర్డ్. నన్ను చూసి ఎవరనుకుందో ఏమో కానీ అదేదో జన్మ జన్మల బంధం ఉన్నట్లు తెగ తోక ఊపుకుంటూ నా వెనకే తిరగటం స్టార్ట్ చేసింది. నేను కూడా వాటితో కాసేపు ఆడుకున్నాను. తర్వాత కొన్ని ఫొటోస్ కూడా తీశాను. తర్వాత సాయంత్రం 6 గంటలకి మెహందీ కాక్టైల్ పార్టీ స్టార్ట్ అయ్యింది. విలేజ్లో కూడా కాక్టైల్ పార్టీస్ జరుగుతాయని నాకు అప్పటిదాకా తెలియదు. కానీ వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం చూశాక సిటీస్లో కంటే విలేజెస్లోనే పార్టీస్ చాలా సరదాగా హెల్దీగా జరుగుతాయని అర్థమైంది. మేం పార్టీ మొత్తం చాలా ఫొటోస్ తీసాం. తర్వాత ల్యాప్టాప్లో వేసి చూస్తే చాలా బాగా వచ్చాయి. ఇక నెక్స్ట్ పెళ్ళి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ముహూర్తం. సో మేము ఉదయాన్నే 4 గంటలకి లేచి మా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలి. కాక్టైల్ ఈవెంట్లో ఫోటోగ్రఫీ చేశాక మేమిద్దరం కూడా 2 పెగ్గులేసాం. ఫుల్లుగా తాగేసిన మా గోపిగాడు కూడా బెడ్ ఎక్కేశాడు. ఇక నేను కూడా మితిపైకి వెళ్ళి అలా వెన్నెల్లో హ్యాపీగా నిద్రపోదాం అనుకున్నాను. చిన్నగాడు కూడా ఆ రోజు నాతోనే నిద్రపోదామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ పౌర్ణమి రాత్రిని చూస్తుంటే మాత్రం నాలోని ఫోటోగ్రాఫర్కి నిద్ర పట్టలేదు. ఈ పౌర్ణమి అందాన్ని ఆ పొలాల్లో ఫొటోస్ తీస్తే అద్దిరిపోతాయనిపించింది. పెళ్లి వీడియోలో ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తే ఒక మంచి ఫీల్ వస్తుందనుకున్నాను. అనుకున్న వెంటనే నా కెమెరా తీసుకొని బయలుదేరాను. బట్ రాత్రిపూట అలా ఒక్కడనే బయలుదేరడం చూసిన సూర్య వాళ్ళ అమ్మగారు నన్ను ఆపారు. ఏమ్మా రాజేష్, ఇవాళ ఎక్కడికి? నిద్ర పట్టట్లేదా? పల్లెటూరు కదా, దోమలు కొడుతున్నాయా అని అడిగారు. అబ్బే అదేం లేదా ఆంటీ, రేపు ఎలాగో హైదరాబాద్ పోతున్నాను కదా, సో జస్ట్ అలా పొలంలోకి వెళ్ళి 2-3 ఫొటోస్ తీసుకొద్దామని అంతే అని చెప్పాను. నేను ఆ మాట చెప్పిన వెంటనే ఆంటీ ముఖంలో టెన్షన్ రావటం మొదలైంది. కాదు బాబు, ఇవాళ ఎక్కడికి అంటే సిటీలో ఉండే పిల్లలు కదా మీరు. ఇక్కడ పొలాల్లో చాలా పాములు తిరుగుతుంటాయి, అది రాత్రి అలా. మరి ఇలాంటప్పుడు ఎందుకు వెళ్ళటం మంచిది కాదు కదా అని చెప్పారు. పర్లేదంటీ, జస్ట్ 5-6 ఫోటోలు మాత్రమే, 10 నిమిషాలు వచ్చేస్తా చూడండి, టార్చ్ కూడా తీసుకెళ్తున్నాను అని నేను బయలుదేరడం స్టార్ట్ చేశాను. ఒక్కసారిగా ఆంటీ గట్టిగా నా పేరు పిలిచారు. రాజేష్. అప్పటిదాకా నార్మల్గా మాట్లాడిన ఆంటీ ఎందుకు అలా సీరియస్గా పిలిచారా అని నేను వెనక్కి తిరిగాను. ఆంటీ గాల్లోకి చూస్తూ నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. సరే రాజేష్, నీకు ఒక మాట చెప్తాను విను. అది విను, మేమేం పిచ్చోళ్ళమని మాత్రం అనుకోమక్క. మా పొలాలు అందరి పొలాల్లా కాదు. మా పొలాలు రాత్రులు మాట్లాడుకుంటాయి. రాత్రులు అవి గుసగుసలాడేటప్పుడు ఎవ్వరు అటే పెళ్ళకూడదు, వాటికి నచ్చదు అంటూ ఆంటీ నాతో చెప్పింది. పొలాలు మాట్లాడుకోవటం ఏంటాంటీ అని నవ్వుతూ అడిగాను. బట్ ఆంటీ మాత్రం, నాకు తెలుసు బాబు, మీకు మా మాటలు పిచ్చిగా అనిపిస్తాయని. కానీ ఒక్కటి చెప్తాను విను. ఒకవేళ నీకు పొలంలో ఎవరైనా గుసగుసలాడినట్టు అనిపించినా, ఎవరి మాటలైనా నీకు వినిపించినా వెనక్కి మాత్రం చూడకు. కళ్ళతో కేవలం నేలని మాత్రమే చూస్తుండు. నీ వెనకేముందా అని చూడాలని మాత్రం ప్రయత్నించకు. నేరుగా ఇంటికి రా, అది కూడా నడుచుకుంటూ. ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తకు. వచ్చి ఇంటి బయట ఉన్న బావి దగ్గర నీ కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రా. ఏం జరిగినా తల మాత్రం పైకెత్తకు, వెనక్కి తిరిగి చూడకు అని చెప్పారు. ఆంటీ మాటలకు ఒక్కసారిగా నా కాక్టైల్ పార్టీలో తాగిన 2 పెగ్గులు దిగిపోయాయి. నాకు ఒకసారిగా వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మొదలైంది. సర్లే, చిసి, ఈ మాటలైనా నన్నేం చేస్తాయి అని లైట్ తీసుకొని కెమెరా పట్టుకొని పొలంలోకి బయలుదేరాను. నడుచుకుంటూ ఆ దారిలో ముందుకెళ్ళాను. అలా ఆ దారిలో వెళ్ళిన తర్వాత ఆ వెన్నెల్ని చూస్తుంటే నాకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా ఆ దారి మధ్యలోకి వచ్చాక ఫొటోస్ తీయటం మొదలుపెట్టాను. ఆ పచ్చని పొలాలు ఈ వెన్నెల రాత్రిలో మరీ అందంగా కనిపించాయి. ఒక్కొక్క ఫోటో తీసుకొని వాటిని నా కెమెరాలో చూసుకొని, ఆహా, నా లైఫ్లో తీసిన బెస్ట్ ఫోటో ఇదే కదా అంటూ మురిసిపోతూ ఉన్నాను. అలా ఫోటోలు తీస్తూనే ఉన్నాను. ఇంతలో ఎదురుగా ఆ చల్లటి గాలికి అటు ఇటు ఊగుతున్న గడ్డి ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. ఇంతలో నాకు ఏవో రకరకాల శబ్దాలు వినిపించటం మొదలయ్యాయి. ఎవరో దూరంగా గుసగుసలాడుతూ నా గురించి మాట్లాడుకున్నట్లు అనిపించింది. నా పేరు అందులో స్పష్టంగా నాకు వినిపిస్తుంది. ఒక్కసారిగా నాకసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిజంగా నాకు గుసగుసలు వినిపిస్తున్నాయా, లేక సూర్య వాళ్ళ అమ్మగారు చెప్పిన దానివల్ల నాకు ఇలా అనిపిస్తుందా? అలా ఆలోచిస్తూ అక్కడే ఉన్న నాకు ఇంతలో నా వెనక కుడి చెవి దగ్గర అంటూ ఎవరో మహిళ పిలిచినట్లు అనిపించింది.
నా మెడ వెనక చల్లగా ఒక గాలి తగిలింది. ఎవరో నా వెనకే ఉన్నారు. నా పేరు నెమ్మదిగా పిలుస్తూనే ఉన్నారు. నాకు ఒక్కసారిగా సూర్య వాళ్ళ అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తలదించి నా కాళ్ల వైపు చూశాను. నా వెనక ఎవరో చీర కట్టుకుని నిల్చుని ఉన్నారు. ఒక్కసారిగా నాకు రక్తమంతా చల్లగా అయిపోయినట్లు అనిపించింది. నేను కిందకు అలానే చూస్తున్నాను. ఆ చీర నా వెనకే దగ్గరలో ఉంది, కానీ నాకు కాళ్ళు మాత్రం కనిపించట్లేదు. గాలి కూడా చాలా నెమ్మదిగా పీల్చుకుంటున్నాను. అక్కడే అలాగే బిగించుకుపోయిన నేను నా మొబైల్ బయటికి తీశాను, కానీ దాంట్లో సిగ్నల్ లేదు. ఇంతలో నా చెవి దగ్గర ఆ స్వరం మారింది. అప్పటిదాకా రాజేష్ రాజేష్ అని నా పేరు చెప్పిన ఆ గొంతు అంటూ నన్ను తన వైపు తిరగమని అడుగుతుంది. ఇక ఏం చేయలేని నేను ఏదైతే అదైందని మనసులో శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగాను. ఎవరో చాలా వేగంగా నా కళ్ళెదురు నుంచి అలా పొలంలోకి వెనక్కి వెళ్ళినట్లు అనిపించింది. దెబ్బకు నాకు అర్థమైంది, సూర్య వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు నిజమే. ఇక్కడికి రాత్రులు రాకూడదు. సూర్య వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు నా టార్చ్ను కూడా ఆన్ చేయకుండా అలాగే నెమ్మదిగా ముందుకు నడవటం మొదలుపెట్టాను. ఆంటీ నాకు ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తుకు అని చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. నేను అలా నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వస్తున్నాను. కానీ నా కనుచూపు అంచులో మాత్రం నాతో పాటు ఎవరో పొలంలో నడుస్తున్నట్లు అనిపించింది. ఇంతలో నాకు మళ్ళీ ఆ గొంతు వినిపించింది. ఫోటో తీరా, ఫోటో తీ, చాలా అందంగా ఉన్నానన్నావు కదా అంటూ గట్టిగా ఒక భయంకరమైన గొంతు నాకు వినిపించింది. ఫోటో తీ, ఫోటో తీ అంటూ ఆ గొంతు పెద్దగా వినిపించడం మొదలైంది. కానీ నేను నా తలని కొంచెం కూడా అటు ఇటు తిప్పలేదు. నేల వైపు చూస్తూనే ముందుకు వెళ్తున్నాను. అలా కిందకు చూస్తూ పోతున్న నాకు ఈసారి నా ఎదురుగా ఆ స్త్రీ ఉన్నట్లు అర్థమైంది. ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, అలాగే ఉండిపోయాను. నేల వైపే చూస్తున్న నాకు ఆ ఆకారం మాత్రం నెమ్మదిగా నా ముందుకు వస్తుందని స్పష్టంగా అర్థమైంది. ఒక్కసారిగా నాకు అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఇక ఈరోజే నా ఆఖరి రాత్రి అనుకున్నాను. ఇక ధైర్యం తెచ్చుకొని ఏదైతే అదైందని టార్చ్ నేరుగా వేసి చూశాను. దూరంగా ఎవరో ముసుగులో ఒక స్త్రీ పెళ్లి బట్టల్లో ముస్తాబై నా వైపు నడుచుకుంటూ వస్తుందనిపించింది. దాన్ని చూసి నాకు ఊపిరి కూడా ఆడలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, అది నా వైపు వేసే ప్రతి అడుగుకి దాని ఆకారం మారింది. ఒక 18 సంవత్సరాల మహిళ ఆకారం నా దగ్గరికి వచ్చేసరికి ఒక 80 సంవత్సరాల వృద్ధ మహిళలా మారింది. అలా బిగుచ్చుకుపోయిన నాకు ఆమె ముఖం మాత్రం మారటం కనిపించింది. కంటితో చూస్తున్నాను, చెవితో వింటున్నానే కానీ నా చేతిని కాళ్ళని నేను కదపలేకపోయాను. ఒక్కసారిగా అది నా మీదకు వచ్చినట్లు అనిపించింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూశాను. చూసేసరికి నేను అదే దారిలో నేలపై స్పృహ లేకుండా పడి ఉన్నాను. స్పృహలోకి వచ్చిన నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా ట్రైపోడ్ కూడా అక్కడే వదిలేసి నేరుగా ఇంటివైపు పరుగు తీశాను. నేరుగా ఇంట్లోకి వెళ్ళి గోపిని లేపాను. లేపి జరిగిందంతా చెప్పాను. కానీ నేను ఊహించినట్లే వాడు నన్ను నమ్మలేదు. అందుకేరా, తాగాక మూసుకొని పడుకోవాలి, అయినా రాత్రిపూట పొలాల్లోకి ఎందుకురా నీకు, తొందరగా పడుకో, ఇంకో 2 గంటల్లో పెళ్లి స్టార్ట్ అవుద్ది అని గోపి చెప్పాడు. అవును, అప్పుడు సమయం 2 గంటలు. ఇంకో 2 గంటల్లో మేము లేచి మళ్ళీ ఫొటోస్ తీయాలి. కానీ ఆ 2 గంటలు నేను పడుకోలేదు. అప్పుడు దాకా జరిగిన సంఘటనలు నిజమా కాదా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉండిపోయాను. 4 గంటలకి పెళ్లి పనులు మొదలయ్యాయి. అప్పుడే లేచి ఫొటోస్ తీస్తున్న నన్ను చిన్న చూశాడు. చూసి ఒక్కసారిగా నా వైపు అరవటం మొదలుపెట్టాడు. నా వైపు అరుస్తున్నంతసేపు తన కళ్ళు నా తల వైపు చూడటం నేను గమనించాను. ఒక్కసారిగా నన్ను కరవటానికి కూడా ప్రయత్నించాడు. అప్పటిదాకా నాతో ఫ్రెండ్లీగా ఉన్న చిన్న ఇలా వింతగా నా వైపు అరవటం ఆంటీ అంకుల్ కూడా గమనించారు. చిన్న నా వైపు ఎంతగా అరిచాడంటే ఆ రోజు చిన్నాని కట్టేయాల్సి వచ్చింది, లేదంటే ఖచ్చితంగా నన్ను కరిచేవాడు. నాకు మాత్రం రాత్రి పొలంలోకి వెళ్ళి రావటానికి చిన్న నన్ను అరవటానికి సంబంధం ఉందనిపించింది. కానీ పెళ్లి మొదలవటంతో వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాను. కానీ వింతగా నేను ఏ ఫోటో తీసినా అది బాగా రావట్లేదు. ప్రతి ఫోటోలో ఫోకస్ మిస్ అయింది. ఒకవేళ మనుషుల ముఖాలు వస్తే ఆ ముఖాలు మాత్రం చాలా అందవిహీనంగా వస్తున్నాయి. ఫోటోల్లో ఏవో తెలియని ఆకారాలు కూడా వస్తున్నాయి. గోపి వైపు చూశాను. గోపి ఒకదాని తర్వాత ఒకటి ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళి గోపిని అడిగాను, ఫొటోస్ ఎలా వస్తున్నాయని. చాలా బాగా వస్తున్నాయిరా,
అని తన కెమెరాలోని ఫొటోస్ చూపించాడు. అన్ని ఫొటోస్ బాగొచ్చాయి. మేబీ కెమెరాలో కూడా ప్రాబ్లం ఉండుండొచ్చు కదా అని నా కెమెరా గోపికిచ్చి గోపి కెమెరా నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఫొటోస్ తీసినా సరే నాకు ఫోకస్ రావట్లేదు. అన్ని ముఖాలు అందవిహీనంగా వికృతంగా వస్తున్నాయి. నా కెమెరా తీసుకున్న గోపి మాత్రం బాగా ఫొటోస్ తీస్తున్నాడు. దాంతో నాకు విషయం అర్థమైంది. నన్నేదో పట్టింది, నాకేదో సోకింది. అలా షాక్ అయిన నేను నేరుగా వెళ్ళి గోపికి విషయం చెప్పాను. పర్లేదులేరా, ఏం కాదులే, నువ్వు వెళ్ళి అలా రెస్ట్ తీసుకో, ఈవెంట్ మొత్తం నేను కవర్ చేస్తానులే అని మా గోపిగాడు చెప్పాడు. అలా పెళ్లిలో ఒక మూల కూర్చుంటూ మొత్తం చూస్తూ ఉండిపోయాను. పాపం పెళ్లి ఈవెంట్ మొత్తం గోపినే ఫొటోస్ తీశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత నేనొక్కడనే అలా గమ్ముగా కూర్చోవటం గమనించిన సూర్య నా దగ్గరికి వచ్చాడు. ఏంటి మామా, ఏమైంది అని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. చెప్పి సూర్య నా మాటలు నమ్మడనుకున్నాను. కానీ నా మాటలు విన్న సూర్య, అబ్బా ఎందుకెళ్ళావురా రాత్రి అంటూ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. సూర్య వాళ్ళ అమ్మగారు నేరుగా ఇంట్లోకి వెళ్ళారు. వరండా దగ్గర కూర్చున్న నేను ఆంటీ ఏం చేస్తున్నారో గమనించాను. సూర్య వాళ్ళ అమ్మగారు గోడ వైపు ఏవో ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉన్నారు. ఆ ఫోటోలు ఏంటా అని గమనించాను. గమనించాక నాకు ఒక్కసారిగా గుండాగిపోయింది. నాకు పొలంలో కనిపించిన అవే 4 ముఖాలు అక్కడ ఫోటోగ్రాఫ్స్లో ఉన్నాయి. రాత్రి నాకు కనిపించింది వీళ్లే ఆంటీ అని సూర్య వాళ్ళ అమ్మగారితో చెప్పాను. నిన్న రాత్రి నా మాటలు విని నవ్వుకున్నావు కదా రాజేష్, ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. ఒరే సూర్య, నీ ఫ్రెండ్ని తీసుకుని ఆ గది దగ్గరికి రా, నేను తాళాలు తెస్తాను అనింది ఆంటీ. సూర్య నన్ను తన ఇంట్లో పడమటి వైపు ఒక గది దగ్గరికి తీసుకెళ్లాడు. ఆంటీ ఆ గది తలుపులు ఓపెన్ చేశాక చూస్తే ఆ గది చాలా పాడుబడిపోయిన గది. ఆ గదిని కనీసం 50-60 సంవత్సరాలుగా ఎవరూ ఉపయోగించినట్లు లేదు. ఆ గదిలో ఏవో పాత సామాన్లు కనిపించాయి. ఆంటీ నేరుగా ఒక పాత చెక్క పెట్టె దగ్గరికి వెళ్ళారు. పెట్టె ఓపెన్ చేస్తే దాంట్లో చాలా పాత చీరలు ఉన్నాయి. అందులో నుంచి ఒక పాత చీరని ఆంటీ బయటికి తీసింది. ఆ చీర మొత్తం చిరిగిపోయి ఉంది. ఒక్కసారిగా సూర్యగాడి చేతి వైపు చూశాను. వాడి చేతికి కట్టిన గుడ్డ ముక్క ఆ చీరే అనిపించింది. ఆంటీ ఆ పాత చీరని చింపి నా చేతికి కట్టారు. కట్టి ఆ ఫోటోల దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఫోటోలకి దండం పెట్టుకోమన్నారు. దండం పెట్టుకుని ఎవరా ఆంటీ వీళ్ళు అని అడిగాను. సుమారుగా 50 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఈ 4 అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. ఆ 4 కలిసి ఒక బాబుని దత్తతకి తీసుకున్నారు. ఆ 4కి పొలం అంటే ప్రాణం అంట. పొద్దున్నుంచి రాత్రి దాకా పొలంలోనే ఉండేవాళ్ళంట. అలాంటిది ఒకరోజు తెల్లవారుజామున లేచి చూస్తే 4 శవాలై పొలంలో పడున్నారంట. అప్పటి నుంచి ఊర్లో రకరకాలుగా చెప్పుకుంటుంటారు బాబు. మరి ఆ బాబు ఆంటీ? ఆ 4 కలిసి పెంచిన అనాథే సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పటికి కూడా రాత్రిపూట ఆ 4 ఆ పొలంలో తిరుగుతూ ఎవరు అటు రాకుండా చూస్తారని చెప్తుంటారు. పొలంలో పనిచేసే వాళ్ళకు కూడా మేము చేతికి గుడ్డ ముక్క కడతాం. ఎందుకంటే చేతికి ఆ చీర ముక్క చూసినప్పుడైనా వీళ్ళు మన మనుషులు అని వాటికి అర్థమవుతాయని. ఎట్టి పరిస్థితిలోనూ నీ చేతికి కట్టిన ఈ చీర ముక్కను వచ్చే పౌర్ణమి దాకా తీయకు. కారులో నువ్వు అదే దారిలో బయటికి వెళ్తావు. ఇక నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు బాబు, బయలుదేరు అని చెప్పారు. కారులో తిరిగి అదే దారిలో భయంగా బయలుదేరిన నాకు దారి పొడవునా అవి ఒకవైపు నిల్చుని కోపంగా నా వైపు చూస్తున్నట్టు అనిపించింది. నేను కారులో ఎంత దూరం వెళ్తున్నా అవి నాకు మళ్ళీ కనిపించాయి. వెంటనే నేను ఏ చేతికైతే చీర ముక్కన కట్టారో ఆ చేతిని విండోలోంచి బయటికి పెట్టాను. అలా పెట్టానో లేదో వెంటనే వాళ్ళు నాకు కనిపించడం ఆపేశారు. అలా గుండెను అరచేతిలో పెట్టుకొని నేను ఆ దారిని దాటాను. నేరుగా బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చిన నేను ఆంటీ చెప్పినట్టు పౌర్ణమి దాకే కాదు, 2 సంవత్సరాల పాటు ఆ గుడ్డను నా చేతికి కట్టుకునే ఉన్నాను. ఈరోజు కూడా నాకు ఆ రాత్రిని గుర్తు చేసుకుంటే నిద్ర పట్టదు. ఆ రాత్రి భయం నన్ను ఇప్పటికి కూడా వదలలేదు. ఇప్పుడు కూడా నేను ఈ అనుభవం మీకు చెప్పానంటే దానికి కారణం కొన్ని మాటలు మనం నమ్మాలి. లేదు కాదు అని కొట్టిపడేస్తే మీకు కూడా నా పరిస్థితే వస్తుంది. ఇప్పటికి కూడా రాత్రి నేను ఒక్కడినే నిద్రపోవాలంటే నాకు భయం వేస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని ఒక కామెంట్ చేయండి. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం తెలుగు నైట్ మేర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జాగ్రత్త.